బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడు ప్రజల కోసం పని చేయలేదని విమర్శించారు కొండా సురేఖ. ప్రజల బాధలు పట్టించుకోలేదు, ఎమ్మెల్యేల గోడు వినలేదన్నారు. తప్పులు చేశారని కేటీఆర్ కు తెలుసు, అందుకే పదే జైలుకు వెళ్తానంటున్నారని కొండా సురేఖ విమర్శించారు. ఈ ముందుకు రావడానికి కారణం ఈ మధ్యకాలంలో సైకోరావ్ అండ్ గ్రూప్ అంతా కలిసి, బీఆర్ఎస్ గ్రూప్ అంతా కలిసి మరి ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించి బట్టగాల్చి మీద వేసి ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనను అడ్డుకుంటూ, సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రభుత్వాన్ని ముందుకు కదలనీయకుండా, మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, ప్రజల్లో విశ్వాసం కోల్పోయే విధంగా మరి అడ్డుకోవాలి అనేటువంటి ఒక దురాలోచనతోటి ఈరోజు కేటీఆర్ అదే పనిగా కార్యక్రమాలు పెట్టుకొని రావు ఏమంటాడు అంటే, మా చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతాం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా, తెలంగాణకు ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా, ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. మూసిని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు, గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తూ ఉన్నాయి, ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తూ ఉంది, సిక్స్త్ సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా?